గ్రేటర్ ప్రజలపై భారం వేయడానికి నగరపాలక సంస్థ రెడీ అవుతోంది. ఆస్తి పన్నులు పెంచడానికి కసరత్తు చేస్తోంది. గత ఏడాది ఆస్తి పన్ను ఆదాయం బాగా తగ్గిందట. అందుకే ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషిస్తోంది. ప్రజలపై భారం వేయడం ఒక్కటే తేలిగ్గా కనిపించే మార్గం కనుక వెంటనే పన్నులు పెంచడానికి ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా అధికారులకు అందాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు అప్పులు భారీగా పెరిగాయి. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం కూడా చాలా కష్టంగా మారింది. ఇప్పటికే ఉన్న భారం సరిపోదన్నట్లుగా గ్రేటర్ సిటీలో జరిగే పలు కార్యక్రమాల నిర్వహణ బాధ్యతలను ప్రభుత్వం బల్దియాకు అప్పగిస్తోంది. దీంతో ఆ ఖర్చులు కూడా బల్దియాకు అదనపు భారంగా మారుతున్నాయి. భారం తగ్గించుకోవడానికి బల్దియా ఆదాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఆస్తి పన్నుల సవరణ చేస్తోంది జీహెచ్ఎంసీ. ఇందుకు సంబంధించిన ఆదేశాలను సైతం అధికారులకు జారీ చేశారు మున్సిపల్ కమిషనర్ ఆమ్రపాలి. గ్రేటర్ సిటీలో 1 కోటి మందికి పైగా ప్రజలు నివాసం ఉంటున్నారు. 22 లక్షలకు పైగా ఉన్న ఇళ్లపై ఆస్తి పన్ను వసూలు అవుతోంది. ఇందులో ప్రాంతాల వారీగా, కేటగిరీల వారీగా పన్నులను వసూలు చేస్తోంది బల్దియా. అతి తక్కువగా ఆస్తి పన్ను చెల్లిస్తున్న వారిపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అటువంటి వారికి నోటీసులు కూడా ఇస్తున్నారు. ఇప్పటి వరకు చేసిన సర్వేల్లో 2 లక్షల నిర్మాణాలపై 50 కోట్లకు పైగా ఆదాయం పెరగవచ్చునని అంచనాకు వచ్చింది జీహెచ్ఎంసీ. గత ఏడాది ఆదాయంతో పోలిస్తే కొత్త ధరలను పరిగణలోనికి తీసుకుంటే 20 నుంచి 30% వరకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనాకు వచ్చారు. తప్పుడు వివరాలతో తక్కువ పన్ను చెల్లిస్తున్న 4 రకాల నిర్మాణాలపై మాత్రం వెనక్కి తగ్గొద్దని జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 213 ప్రకారం నోటీసులు ఇచ్చి పన్ను విలువ సవరించాలని బల్దియా నిర్ణయించింది. అందులో భాగంగా విద్యుత్ శాఖ వద్ద ఉన్న సమాచారాన్ని తీసుకుంది. నివాస కేటగిరీలో పన్ను చెల్లిస్తున్న 50,000 నిర్మాణాలకు వాణిజ్య కోటాలో విద్యుత్ సరఫరా అవుతున్నట్లు తేలింది. ఇటువంటి మోసపూరిత నిర్మాణాల నుంచి సరైన పద్ధతిలో పన్ను వసూలు చేయాలని బల్దియా నిర్ణయించింది.